కాంగ్రెస్ పార్టీలో జయగంటానికి వచ్చినాం. నాతో వచ్చిన మా మిత్రులందరికీ, అదేవిధంగా మన పార్టీ అధ్యక్షులు దినేష్ గారికి, నాతో పాటు వచ్చిన మిత్రులు మొడి శేఖర్ గారికి, నాతో వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు, మరి నా శ్రేయాభిలాషులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో అందరం అందరితో కలిసి పనిచేసినాం. ఈరోజు సైతం మరి ఈ అవకాశం దొరకడం చాలా సంతోషం. గతంలో 10 సంవత్సరాలు మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు, మరి 2 పర్యాలు కాంటాక్ట్ చేసినప్పుడు వారితో పాటు పూర్తి బాధ్యత తీసుకొని ఈ కాన్స్టిట్యూన్సీలో అప్పుడు దినేష్ కానీ మరి మిత్రులు చాలా మంది మేమందరం కలిసి పనిచేసినాం. మరి ఆ పరిచయంతోనే మరి ఈరోజు ఏదైతే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మరి అన్న లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తి ఈ ప్రాంతము అనుభవం ఉన్నది. కాబట్టి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కానీ, గతంలో 2 పర్యాలు వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ చేసినప్పుడు కానీ అవన్నీ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి మరి దీన్ని ఇక్కడ మళ్ళీ కొన్ని లిఫ్ట్లు సైతం గడిపోయి ఉన్నాయి. ఆ లిఫ్ట్లు సైతం తొందరగా ప్రభుత్వం ద్వారా ఏదైతే కొంత దొంగలు ఏదైతే ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి ఆయిల్ కానీ రైలు కానీ తీసుకుపోయి ఇప్పుడు తిమ్మాపూర్ కానీ లీనెట్ కానీ మొన్న ఇక్కడ దమనపేటలో కానీ ఇవన్నీ పెట్టాయి. కాబట్టి మరి ఇవన్నీ వారి ద్వారా జరుగుతాయన్న ఉద్దేశంతోనే ఈరోజు పార్టీలో రావడం జరిగింది. 15 సంవత్సరాల నుండి సర్పంచ్ 2 పర్యాలు చేసాము. అమ్మగారు ఒకసారి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది గ్రామ అభివృద్ధి ధ్యేయంగా అందులో పోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలకు అందులో గ్రామాన్ని కొన్ని విధాలు డెవలప్మెంట్ చేసి అన్న ఉన్నాడు, మాకు పని చేస్తారని ఏ పనైనా సంక్షేమ ఫలాలు వాళ్ళ ద్వారా కూడా కొంతమందికి అందించాలనే ఉద్దేశం కొద్ది ఈరోజు జరిగింది. అన్న కూడా పూర్తిగా సహకరిస్తాడు. ఆ నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థలుగా తీసుకోవడానికి విశేషాన్ని మాట్లాడుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అన్నగా 2009 నుంచి 2023 వరకు ఓడినా గెలిచిన మీ మధ్య నుండి ధర్మపురి ప్రజల యొక్క ఆశీస్సులతో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దయతో మీ లక్ష్మణ్ కుమార్గా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ మంత్రిగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశీర్వాదంతో మీ లక్ష్మణ్ కుమార్గా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ధర్మపురి ప్రజలు, ఈ భూమి, ఈ లక్ష్మణ దైవక్షేత్రానికి నాకు రాజకీయ ప్రాతినిధ్యం రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పేసి మనసుపెట్టుకున్నాను. పార్టీ అభివృద్ధి విషయంలో కానీ ప్రజల యొక్క కష్ట సుఖాల్లో ముందున్నటువంటి భీమన్న గారిని మొదటిసారి చూసిన వారితో చాలా మంది కలిగినటువంటి పెద్దలందరూ కూడా కలవడం జరిగింది. మన ఏదో 2009లో కలిసినప్పుడు ఒక మాట్లాడారు, మీ ప్రాంతం అంతా రాజకీయ పరంగా ఉన్నటువంటి పరిస్థితులు కొద్దిగా ఉంటుంది, మా ప్రాంతం అంతా పద్ధతులు కానీ ప్రజల యొక్క ఆలోచన విధానం కానీ నాయకుల యొక్క ఆలోచన విధానం విధంగా ఉంటుందని చెప్పేసి మాట్లాడి మరి ఆ రోజు ఆ లక్ష్మీనరసింహ ఆశీర్వాదంతో 2009 నుంచి ఈ రోజు వరకు అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొని మనకు అప్పుడున్నటువంటి
సమయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పనిచేసిన సందర్భంలో మా వేదిక ఉన్నటువంటి ఈరోజు భీమన్న గారు కానీ ఈరోజు సభాధ్యక్షులు మా దినేష్ గారు కానీ మరి ఎంతో నమ్మకంతో మా అన్న నాకు ఉండడని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ మండల కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడిగా పనిచేసి రాజీనామా చేసి ఈరోజు ఆమె నమ్మకంతో చేరుతున్న ముగిరి శేఖర్ గారు. అదేవిధంగా చాలామంది మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున చేరడం జరిగింది. తమ్ముడు నరేష్ మార్కెట్ కమిటీ ప్రాథమిక సొసైటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. చాలామంది ఎంతో నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సొంత ఇంటికి వచ్చింది. ఈ వారికి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నా. ఈ శాసనసభ్యుడిగా మంత్రిగా వాళ్ళకి సంబంధించిన అంశం కానీ అక్కపెల్లికి సంబంధించిన లిఫ్ట్ కానీ ఇక ఇతర లిఫ్ట్ల విషయంలో కానీ రైతన్నలకు మేలు జరిగే విషయంలో కూడా రేపు రాబోయే 2027లో గోదావరి పుష్కరాలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ఇక వేదిక పోయిన వాళ్ళు వారి అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వంలో కూడా వారి సూచనల అభిప్రాయం, అదేవిధంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి మిత్రుల యొక్క సూచన అభిప్రాయం, ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని మరి పెద్ద ఎత్తున మరి గొప్పగా ఎవరు విధంగా నిలబడుతున్నారు. గతంలో ఈ పుష్కరాలు వస్తే ఏంటంటే ఒక విధంగా పుష్కరాలు దగ్గర పడుతుంటే పనులు జరిగింది. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం మనవి చేసిన ఒక ప్రత్యేకమైన మీటింగ్ జరిగింది మేడారం జాతరలో. సమ్మక్క మేడారం జాతర ఉన్నప్పుడు ఒక మీటింగ్ జరిగి చెప్పిన ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఫస్ట్ నా ధర్మపురి ప్రజలు, తర్వాత రెండో విషయం నా ధర్మపురి లక్ష్మీ దైవక్షేత్రంలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి సార్. గోదావరి పవిత్రమైన గోదావరి ఆంధ్ర ఉంది. మీరేమైనా నిధులు ఇచ్చిన, ఏదేమైనా టెంపుల్ సిటీగా ప్రకటించిన, ప్రత్యేక నిధులు ఇచ్చిన మీరు డిసెంబర్ జనవరిలో కూడా నిధులు ప్రకటించండి, టెండర్లు ఇవ్వండి. జనవరి నుంచి డిసెంబర్లో కూడా 26 జనవరి నుంచి డిసెంబర్లో కూడా పనులు పూర్తయి 27 జూలైలో కూడా పూర్తిగా ఈ ప్రాంతాల పుష్కరాలకు సంబంధించినటువంటి లక్షలాది కోట్లాది మంది ప్రజలకు ఇబ్బంది జరగకుండా పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేయాలని చెప్పేసి వారిని మనవి చేసినాం. మరి వెంటనే స్పెషల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు చెప్పి ఇట్లా మంత్రి గారు చెప్పే విషయాన్ని నోట్అవుట్ చేసుకొని గోదావరి ఎక్కడైతే మొదలైతే బాసర నుంచి మొదలైతే బాసర నుంచి మొదలైనటువంటి గోదావరి ఆనుకున్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు ఎన్ని అన్ని కూడా ప్రత్యేకమైన టెంపుల్ సిటీగా ప్రత్యేకమైనటువంటి ఒక రూపకల్పన చేసి కన్సల్టెంట్ ద్వారా ఏ విధంగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన టెంపుల్స్ అభివృద్ధి చేయాలనే విషయాలు కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని నాన్నగా ఆదేశించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ మంత్రులకి అపాయింట్మెంట్ ఇష్టం కాదు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే మామూలు బాధ కాదు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మాకు అసెంబ్లీలో కలుస్తారు, మమ్మల్ని చూసి వాళ్ళకి జలసిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మంత్రి ఆ మంత్రులుగా పనిచేసిన వల్ల మీరు ముఖ్యమంత్రి పక్కన కూర్చోవాలంటే బాగా ఇబ్బంది గారు. మీరు ముఖ్యమంత్రి నిబంధన ప్రకారం ఒక విప్పుగా ఎమ్మెల్యే ఉండి అన్న ఏం తింటారు భోజనం చేస్తారు, అన్న పక్కన భుజం రాసుకుంటే కూర్చుంటారు. మీ నాయకుడు ఇంత గొప్పగా మిమ్మల్ని గౌరవిస్తుందన్న అంటే అది ప్రజలతో ప్రజాపాలన మాట్లాడడం కూడా ఒక నాయకుడిగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఆ గద్యావతి ప్రజల పక్షాన ఆయనకుంటే గౌరవం, ఆయనకుంటే మర్యాద. మరి ఆ విధంగా అంత ముఖ్యమంత్రి అంత చదువుగా ఉన్నప్పుడు నాకు నా ప్రాంతం ఏ విధంగా తీసుకోవాలి, నా ప్రాంత రైతాంగానికి ఏ విధంగా నీళ్ళు తీసుకురావాలి, నా ప్రాంతానికి ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా మేలు చేయాలి, నా ప్రాంత ప్రజలకు ఏది ఈ విధంగా మంచి చేయాలనే విషయంలో కూడా ఇక్కడ వాళ్ళందరూ సలహా సూచన తీసుకుంటారు. గొప్పగా ఎవరు ఊహించే విధంగా నా ప్రయత్నం చేస్తా. రాష్ట్రం మీరు ఒకసారి ఆలోచన చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర 4 శాఖలే, మన 4 దగ్గర 4 శాఖలే, ఎవరైనా 4 శాఖలు అది ముఖ్యమంత్రి గారు. ఎస్సీ ఎస్టీ డిజబుల్ ఓల్డ్ ఏజ్ 4 శాఖలు ఉన్నాయి. 4 శాఖలు ఇస్తే నేను మా మిత్రులందరినీ మనం చేసుకుంటున్నాను. నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ జిల్లాను నేను నడిపించాను. నాకు 22 నెలల ఆ జిల్లా పరిషత్ చైర్మన్ అనుభవం ఉంది. అధికారులు ఏ విధంగా పనిచేయించాలి, ఫండ్స్ ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా మనం మంచి చేయని విషయంలో కూడా 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మా మిత్రులందరూ మా మీడియా మిత్రులందరికీ కూడా పని చేసుకుంటున్నాం. ఈరోజు మాట్లాడతారు సబ్మిట్ లేదు, మూమెంట్ లేదు, విజన్ లేదు, డిజైన్ లేదు, అసలు విజన్ లేదంటాడు. మీ విజన్ ఏ విజన్ అంటే కాళేశ్వరం కట్టడం, కమిషన్ దోసుకోవడం, మిషన్ 20,000 కట్టడం, కమిషన్ దోసుకోవడం మీ విజన్ ఇది. మా నాయకుడు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ ఏంటంటే 2020-47 సంవత్సరంలో కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉండే విధంగా కోట్లాది రూపాయల పెట్టుబడి తీసుకొచ్చి యువతకు గొప్పగా ఉద్యోగ సౌకర్యాలు ఏర్పాటు చేసి
ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ సిటీని గొప్పగా ఉండే విధంగా తీర్చిదిద్దే ఆలోచన పరంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోతుంటే కళ్ళు బయలు కానీ విషయం కక్కుకుంటా మాట్లాడుతున్నారు. అది 2 సంవత్సరాలు ఇంత విషయం కట్టరా మీద 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకి ఇంత విషయంగా 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దాచుకున్నారు. ఎంత దోచుకోవాలో అంత దోచుకున్నారు. ఎవరు ఊహించరు. ప్రతి పాలన పనికి ఒక రేటు, ప్రతి వరకు కమిషన్. ఆ విధంగా దోచుకుంటే ఇలా 2 సంవత్సరాల్లో ఒకటి లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగా మీ కుటుంబ సభ్యులు ఇది తెలిసేప్పుడు తప్పు చేయలేదు. తెలవక తప్పు చేస్తే సరి చేస్తున్నట్టు ఒక మనసు నాకు ఉన్నది. ఇలా ధర్మపురి ప్రజల యొక్క గౌరవాన్ని 110 సెగ్మెంట్లో కూడా ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మంత్రి మీ నాయకుడు ఎట్లా ఉన్నాడు అంటే మీ నాయకుడు గొప్పగా పనిచేసే విధంగా మీ పేరు నిలబెట్టే విధంగా కష్టపడి పనిచేస్తే తప్ప దాన్ని ఎక్కడ పెట్టి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.